హాయ్ అండి, వెల్కమ్ టు విహాన్ విత్ వ్లాగ్స్. ఈరోజు మిగిలిన అన్నంతో జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఒక 6-7 పచ్చిమిర్చీలు వేసి బాగా కలపాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక అందులో మిగిలిన అన్నాన్ని ఒక 2 కప్పుల వరకు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే గీ ఫ్లేవర్తో, జీరా ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిగిలిన అన్నంతో కూడా టేస్టీగా జీరా రైస్ ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.